ఈ చెట్టు వచ్చేసి బుడ్డి చెట్టు అంటారు దీన్ని. అయితే ఇవి ఒక 5 తీసుకొని, అంటే పెద్దగా ఉన్నాయి ఆకులు, కొంచెం లేత ఆకులు చిన్నవి తీసుకొని పెనం పైన గోరువెచ్చగా చేసి రాత్రిపూట పడుకునేటప్పుడు, ఇది బాడీలో నీరు వచ్చి కాళ్ళు ఉబ్బడము, చేతులు ఉబ్బడము, పెయిన్స్ వస్తాయి కదా, దానికి ఏంటంటే 3 నుంచి 5 డేస్ వరకు మనం ఇది కంటిన్యూస్ గా వాడామనుకోండి, మనకి అంతా క్లియర్ అయిపోద్ది. ఎటువంటి బాడీ పెయిన్స్ కానీ ఉబ్బు ఉబ్బడం కానీ ఉండదు మనిషికి. వాపులు పోతాయి, మీకు నొప్పులు కూడా పోతాయి. అంటే ఎట్లా దీన్ని ఏమన్నా ఇంకా దీంట్లో ఏమన్నా మిక్సింగ్ చేయాలా? దీనిలో ఏం అవసరం లేదండి. ఖాళీ ఇవి ఒక 5 రెమ్మలు తీసుకెళ్లిపోయి గోరువెచ్చగా మనము చూడండి, గోరువెచ్చగా మనము చేసుకొని రాత్రి పడుకునే ముందు ఈ ఆకుని కాలుపైన, ఏదైతే కాలు కానీ, చేయి కానివ్వండి, తొడ కానివ్వండి, ఏదైనా మేబీ ఇది పెట్టి ఆ ప్లేస్ లో పెట్టేసి కొంచెం బట్ట కట్టేసి, ఒక 5 వేడి చేసినప్పుడు దగ్గరకు అవుతుంది, కొంచెం బట్ట కట్టేసి పెట్టేసుకొని ఒక 3 నుంచి 5 డేస్ వరకు వాడుకున్నాం అనుకోండి, క్లారిటీగా మనకి ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఆ వాటర్, శరీరంలో వాటర్ ఉండేది కూడా తగ్గిపోద్ది. ఆ నీరన్నీ వెళ్ళిపోతుంది. శరీరంలో వాటర్ నీరు అని ఒకటే కదా, అయిపోద్దండి. చూడండి, ఇది మనకు రోడ్డు పక్కల ఇరు వర్గాలు కూడా మనకు పెరుగుతుంది, తోటల పంట కూడా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం దీన్ని గుర్తించక, దీన్ని గుర్తించడం పోవడం వల్ల మనకు ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇవి. చూడండి.